Audio Jungle. Audio Jungle. ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, అలాగే శాసనసభ్యులు పెద్దలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారికి, అలాగే సోదరుడు ఉదయగిరి తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి కాకల సురేష్ గారికి, సోదరి శాంతమ్మ గారికి, అలాగే ఈనాటి ఆత్మీయ సమ్మేళనానికి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చేసినటువంటి హైదరాబాద్ నలుమూల నుంచి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మనందరం కూడా మెట్ట ప్రాంతాల నుంచి ఎన్నో కష్టాలని భరించి హైదరాబాద్లో వ్యాపారాలు కానీ, ఉద్యోగాలు కానీ, కూలీ పనులు చేసుకోవడానికి మనందరం కూడా రావడం జరిగింది. మీరందరూ కూడా మన ప్రాంతం అభివృద్ధి లేకపోతేనే ఇక్కడికి వచ్చి స్థిరపడమే, కానీ మన ప్రాంతంలో అటువంటి అభివృద్ధి ఉంటే మనందరం కూడా సొంత తల్లిని, చెల్లిని, తండ్రిని వదిలిపెట్టుకుని ఇక్కడ వ్యాపారాల కోసం వచ్చాము. మనందరం కూడా అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. గత 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉంటే మన అమరావతి రాజధాని మరో సింగపూర్, మరో దుబాయ్లో ఉండే పరిస్థితి ఉండేది. ఈరోజు అమరావతి రాజధాని ప్రాంతాన్ని చూస్తూ ఉంటే ఒక రైతు కుటుంబంలో పుట్టి ఆ రాజధాని ప్రాంతంలో చిన్న చెట్లు మొత్తం కంపలు పెట్టేసి రోడ్లు మొత్తం నిర్వీర్యమైపోతే చూస్తే ఏడుపు వచ్చే పరిస్థితి ఉంది. మనందరం కూడా ఎందుకు ఆ పరిస్థితుల్లో ఉన్నాం, ఎందుకు ఈ రాష్ట్రం ఆ పరిస్థితుల్లో పోయింది? 2014 నుంచి 19 నుంచి అనేక సంక్షేమ కార్యక్రమాలు అందించి, అనేక అభివృద్ధి కార్యక్రమాలు అందించి, రైతులకు రుణమాఫీలు చేసి అనేక కార్యక్రమాలు చేసినా కూడా ఒక్కసారి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా మోసపోయారు. సోదరులారా, మనందరం కూడా ఒక్కసారి మనం గెలిచిపోయామని చెప్పి అనుకోవడానికి లేదు. ఒక దుర్మార్గుడు, ఒక నియంత వైసీపీ ముఖ్యమంత్రి, వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఏమాత్రం ఎలక్షన్లో మనం గెలిచిపోయామని ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉంటే తప్పకుండా వారు చేసే దుర్మార్గాలు మామూలు కాదు. మనందరం కూడా మన నియోజకవర్గంలో 272 బూతులు ఉన్నాయి. ఈరోజు సాఫ్ట్వేర్ సోదరులు కానీ, ఫార్మా కంపెనీలు కానీ, వ్యాపారస్తులు కానీ వేలాది మందిగా 20 మన నియోజకవర్గంలో స్థిరపడి ఉన్నారు. మీరందరూ కూడా ప్రతి బూత్కి 3-4 బాధ్యత తీసుకుంటే 500 మంది సరిపోతారు. మీరందరూ కూడా రేపు మే 1వ తారీఖు నుంచి 13 రోజులు తెలుగుదేశం పార్టీకి కష్టపడండి. ఆ రాష్ట్ర అభివృద్ధిలో మీరందరూ పాల్పంచుకోండి. ఆ తర్వాత ఆ రాష్ట్ర అభివృద్ధిలో మీ మార్పు కూడా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మన కందుకూరు నియోజకవర్గంలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. మెట్ట ప్రాంతం, ఎక్కడ వర్షాలు పడితేనే పంటలు పండించే పరిస్థితి, నిరుద్యోగులు ఎక్కువైపోయి ఉన్నారు. బతకలేక డిగ్రీ చదువుకొని 10,000 రూపాయలకి ఉద్యోగాలు చేయడానికి ఇక్కడికి వచ్చాం. మీరు అవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే మన నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నెల్లూరు జిల్లాలో, ప్రకాశం జిల్లాలో ఉన్న మన నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలిపి మన ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా రామాయపట్నం పోర్టు ఈరోజు ఎవరైతే ఉన్నారో మన వైసీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి మన విజయసాయి రెడ్డి గారు మన ప్రాంతానికి వైజాగ్ మొత్తం ఏ విధంగా చేశాడో తెలుసు. మనం మళ్ళా 8,000 ఎకరాలు చేవూరు, రావూరు, ఏలూరుపాడు గ్రామాలను మళ్ళా కబ్జాలు చేసేయడానికి మన ప్రాంతానికి రావడం జరిగింది. నిన్న చేవూరు, రావూరు, ఏలూరుపాడు ప్రాంతానికి పోతే ఆ రైతు సోదరులు ఒకటే చెబుతా ఉన్నారు, మా గ్రామాల్లోకి విజయసాయి రెడ్డి గారిని ఊళ్ళోకి రానియమని చెప్పి చెప్తా ఉన్నారంటే ఈ వైసీపీ ప్రభుత్వం మీద రైతులకు ఎలాంటి కోపం ఉందో అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి మీరందరూ కూడా, నాకు ఒక అవకాశం వచ్చాడు, నేను హైదరాబాద్ వ్యాపారాలు చేసుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు, జాతీయ కార్యదర్శి లోకేష్ బాబు గారు నా మీద ఒక నమ్మకం పెట్టుకొని కందుకూరు నియోజకవర్గ బాధితులు శివరాంగ సహాయ సహకారాలతో నియోజకవర్గ బాధ్యతలు అప్పచెప్పారు. ఆ తర్వాత అభ్యర్థిగా కూడా నన్ను కన్ఫర్మ్ చేశారు. మీ అందరూ ఈ 2 సంవత్సరాల్లో
ఏ విధంగా అయితే నాకు సపోర్ట్ చేసి ముందుకు నడిపించారో రేపు మే 13వ తారీఖున జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మనందరం కూడా 273 బూతుల్లో బూత్కి 5 ఓట్లు 10 ఓట్లు మీరు హైదరాబాద్లో ఏదో పనుల నుండి రాలేకపోయారనుకుంటే తప్పనిసరిగా మన నియోజకవర్గం మార్చిల్లో గెలిచే నియోజకవర్గం ప్రతి హైదరాబాద్లో ఉండే సోదరులందరికీ మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నా. మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్క సోదరుడు సోదరమని ఓటు హక్కు వినియోగించి 2 ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అలాగే నియోజకవర్గ అభ్యర్థిగా నాకు మీరందరూ 2 సైకిల్ గుర్తుపై ఓటేసి మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు కాలం చాలా ఎక్కువైపోయింది. తప్పనిసరిగా పెద్దలు మనందరూ ఆరాధ్య దైవం లాంటి మన మంచి ఎంపీ అభ్యర్థి దొరికాడు. ఆయన దొరకడం మనందరూ కూడా అదృష్టం. తప్పనిసరిగా ఆయన విలువైన మనకి సమాచారాన్ని మనం చెప్పాల్సింది ఉంది కాబట్టి నేను ఈ సందర్భంగా మీరందరికీ మరొకసారి పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం.